Ladies and gentlemen, boys and girls, welcome back to the ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ అంటర్ 350. చాలా మంది అంటర్ 350 అనేసరికి ఆఫ్ రోడింగ్ చేయొచ్చా చేయరాదా అనుకుంటారు. సో ఎందుకంటే దీంట్లో ఉన్న గ్రౌండ్ క్లియరెన్స్ ఏదైతే ఉందో అది మనకి 150 mm ఉంది. సో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా తక్కువ ఉంది. ఈ బైక్ని చాలామంది ఆఫ్ రోడింగ్ చేయొచ్చా చేయరాదా అని చెప్పి డౌట్ ఉంటుంది. ఆ డౌట్ అయితే నేను ఈ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను. 150 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న బండి అంటర్ 350 అయితే మనం ఆఫ్ రోడింగ్ అయితే చేద్దాం. ఆఫ్ రోడింగ్లో ఎలా సర్వైవ్ అవుతుంది, కింద తగులుతుందా లేదా అన్ని వీడియోలు చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. సో లెట్ మీ సిట్ ఆన్ ఇట్. ఈ బైక్ సీట్ హైట్ కూడా మనకి చాలా తక్కువ ఉంటుంది, 790 mm. మీ హైట్ 5'3" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా నడపవచ్చు. సో వెయిట్ కూడా 181 kgs ఉంది. సో మీకు నడుపుతుంటే వెయిట్ కూడా తెలియదు. సో లెట్ స్టార్ట్. సో ఇక్కడ డీసెంట్ ఇనఫ్ మనకి ఆఫ్ రోడింగ్ ప్యాచెస్ అయితే ఉన్నాయి. ఆఫ్ రోడింగ్లో చూద్దాం. సో ఎక్కడ కూడా తాగట్లేదు మనకి. సో ఇక్కడ మనకి మెయిన్ ఆఫ్ రోడింగ్ అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూద్దాం మనకి 150 mm గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల అడ్వాంటేజా డిసడ్వాంటేజా, సో కింద తాకుతుందా లేదా అనేది. సో రోడ్ చూసుకోవచ్చు, మనకి ఆఫ్ రోడ్ ప్యాచెస్ అయితే చాలా ఉన్నాయి, చాలా ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ చూడండి, చెక్ చేద్దాం. ఎక్కడా తాకలేదు, క్వైట్ ఇంప్రెసివ్. 150 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నప్పటికీ కూడా పెద్ద పెద్ద పాటోల్స్ నుంచి తీసుకెళ్ళినా ఎక్కడ తాకట్లేదంటే మీరు డెఫినెట్గా ఈ బైక్తో ఆఫ్ రోడింగ్ అయితే చేయవచ్చు. ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ ఆకున్నా కానీ ఇలాంటి బ్యాడ్ రోడ్స్ నుంచి అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. పవర్ అండ్ టార్క్ అయితే వేరే లెవెల్. ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఈ బైక్ని మీరు థ్రాటిల్ ఇస్తూ ఉంటారు కదా, థ్రాటిల్ ఇచ్చిన ప్రతిసారి మీ ఫేస్ పైన ఒక స్మైల్ వస్తూ ఉంటుంది. అండ్ మెయిన్గా ఈ బైక్లో ఏదైతే మనకి ఎగ్జాస్ట్ నోట్ ఉందో అది ఇంకా చాలా ఇంప్రెసివ్ ఉంది. సో ఇలాంటి రోడ్లో కూడా టైర్ గ్రిప్స్ బాగానే ఉన్నాయి. 150 mm గ్రౌండ్ క్లియరెన్స్ లాగైతే అనిపించట్లేదు నాకు, అస్సలు తాకట్లేదు కింద. సో చాలామంది రాయల్ ఎన్ఫీల్డ్ అంటర్ 350 తీసుకునేటప్పుడు గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంది, కింద తాకుతుంది అని చెప్పి అనుకుంటారు. సో చూడొచ్చు, మీరు ప్రాక్టికల్గా చూపిస్తున్నాను మీకు ఎలాంటి రోడ్స్ ఉన్నాయో. ఎక్కడ కూడా నాకు తాకట్లేదు. కానీ ఏంటంటే రియర్ సస్పెన్షన్ అనేది నాకు స్టిఫ్ ఉంది కాబట్టి కొద్దిగా అది బౌన్స్ అవుతుంది ఎయిర్, లేకపోతే మిగతాదంతా బాగుంది. ఇక్కడ ఇంకా మనకి ఆఫ్ రోడింగ్ ప్యాచెస్ ఇంకా ఎక్కువగా ఉంది. ఇలాంటి ప్లేస్లో చూడాలి మనకి సస్పెన్షన్ రియల్గా ఎలా పనిచేస్తుందో. టైర్ గ్రిప్ కూడా బాగుంది, ఎక్కడ స్కిడ్ అవ్వట్లేదు. సో ఇదొక అడ్వాంటేజ్. ఇది రియర్ సస్పెన్షన్ కొద్దిగా మీరు అడ్జస్ట్ చేసుకుంటే సో మీరు రియల్గా ఆఫ్ రోడింగ్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేను చేయలేను అనుకున్నాను కానీ ఆఫ్ రోడింగ్లో బాగానే ఉంది బండి. ఈ బండిని మీరు ఆఫ్ రోడింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు బాగానే. దీంట్లో మనకి ఏదైతే రెట్రో మోడల్ ఉందో దాంట్లో స్పోక్ వీల్స్ వస్తాయి. ఆ స్పోక్ వీల్ మోడల్ తీసుకుంటే కనుక ఇలాంటి దాంట్లో ఇంకా బాగా మీకు ఉంటుంది సస్పెన్షన్. కానీ ఆ స్పోక్ వీల్స్ వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అలాయ్ వీల్స్ ఉంటే ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ చేస్తే అలాయ్స్ మనకి బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్పోక్స్లో ప్రాబ్లం అయితే లేదు. చిన్న ఒక వాటర్ క్రాసింగ్ వచ్చింది. ఈ రోడ్ మనకు కొత్త కాబట్టి రిస్క్ తీసుకోవట్లేదు. సో డెఫినెట్గా మీరు బైక్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ ముందర ఉంటే చాలా మంచి వీడియో అనేది తీసుకోవచ్చు. వావ్, చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో డెఫినెట్గా అంటర్ 350 పైన మీరు లిటిల్ బిట్ ఆఫ్ రోడింగ్ అయితే చేయొచ్చు. సో నేనే మీకు ఎగ్జాంపుల్.
అండ్ ఈ బైక్ పైన శాడ్లింగ్ గురించి చూసుకుంటే శాడ్లింగ్ కూడా చేయొచ్చు, కానీ ఎక్కువ దూరం శాడ్లింగ్ అనేది చేయలేము. ఫుట్ పెక్ పొజిషన్ అనేది కొద్దిగా డిఫరెంట్ యాంగిల్లో ఉంది. సో శాడ్లింగ్ కూడా చేయొచ్చు, మరి ఎక్స్ట్రీమ్గా శాడ్లింగ్ అనేది చేయలేము మనం. సో టార్క్ అనేది నెక్స్ట్ లెవెల్ మెయిన్గా ఈ బైక్లో. ఇక్కడ టైర్స్ గ్రిప్, సో ఎక్కడ కూడా స్కిడ్ అవ్వట్లేదు. టైర్స్ గ్రిప్ కూడా బాగుంది. ఫ్రంట్ మనకి 110 సెక్షన్ టైర్ ఉంది, రియర్ 140 సెక్షన్ టైర్ ఉంది. సో ఇక్కడ సైడ్ నుంచి తీద్దాం. ఇక్కడ తగులుతుందా? తగల, అస్సలు తగల కింద. సో అప్పుడప్పుడు ఫాల్స్ న్యూట్రల్ అయితే అవుతుంది. సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ రియర్ది కొద్దిగా స్టిఫ్ ఉండడం వల్ల లిటిల్ అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది. లేదంటే ఈ బండితో ఆఫ్ రోడింగ్ కూడా మీరు చేయొచ్చు. ఈ బండిని లదాఖ్ కూడా తీసుకెళ్ళొచ్చు మీరు, కానీ నేనైతే రికమెండ్ చేయను. సో ఇక్కడ కొద్దిగా బుడిది. సో ఇలాంటి బుడిద ప్లేస్లో కొద్దిగా స్కిడ్ అవుతుంది. అది ఏ బైక్ అయినా స్కిడ్ అవుతుంది, అది కామన్. సో ఫైనల్గా ఇది నా నుండి అయితే హంటర్ 350 ఒక ఆఫ్ రోడింగ్ టెస్ట్. ఒకసారి ఇక్కడ పక్క కాపీ బైక్ కండిషన్ ఎలా ఉందో చూపిస్తాను. లెట్ మీ టర్న్ ఆఫ్. సో బండి పరిస్థితి చూడాలి ఎలా ఉందో. సో మీరు చూడొచ్చు నేను తీసుకొచ్చినప్పుడు బండి ఎలా ఉందో, ఇప్పుడు బండి ఎలా ఉందో. టోటల్గా బురద అయితే అయిపోయింది. సో చూడొచ్చు టైర్స్ కానీ సైడ్స్ కానీ మొత్తం నేనైతే ఆల్ ఓకే. సో ఫైనల్గా ఇది నా నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 యొక్క ఆఫ్ రోడ్ టెస్ట్. చాలామంది డౌట్స్ అయితే క్లియర్ అయినాయి అనుకుంటున్నాను. ఆఫ్ రోడింగ్ అనేది చేయవచ్చా చేయరాదా అని చెప్పి చాలామందికి డౌట్స్ ఉన్నాయి, చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఫైనల్గా మీ డౌట్ అయితే క్లియర్ అయిందని చెప్పి అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ ఫర్ దిస్ వీడియో. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ అనేది మన ఛానల్లో చాలా తీసుకొస్తూ ఉంటాను. మీ లవ్ అండ్ సపోర్ట్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.